విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలో 3.40 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రహదారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమం ఇంటరాక్షన్ విధానంలో లైవ్ స్ట్రీమింగ్ ను రామతీర్థంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామతీర్థం నీలాచలం కోట చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ కోసం 3.40 కోట్లతో నిర్మించిన 3.70 కిలోమీటర్ల తారు రోడ్డును వర్చువల్ గా ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. అలాగే రాముల వారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు రాముల వారు అండగా ఉండాలని కోరారు. అడిగి ఈ ప్రధాన ఆర్ఎండ్బి రోడ్డు మనకి అవ్వడం చాలా ముఖ్యమని చెప్పి దాన్ని మళ్ళీ ఆయనకి టోకెన్ వేయించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మాట్లాడి నిజంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సత్కార్యక్రమాలన్నిటికీ ఎంత తొందరగా స్పందించుతుందని అనడానికి ఈ నా ప్రయాణమే నీకు చెప్తున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా సానుకూలంగా స్పందించి కాంట్రాక్టర్ గారు వచ్చి ఆ రోడ్డును కూడా మొదలెట్టడం జరిగింది. ఈ రోజు ఆ రోడ్డు అవ్వకపోతే ఈ రోడ్డుకి అందం లేదు. ఖచ్చితంగా రోడ్డు వెడల్పులో ఎంక్రోచ్మెంట్స్ ఉంటే స్వచ్ఛందంగా ఆ ఇళ్ల వాళ్ళందరూ కూడా అది కొట్టుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇది రాముడి కోవిల, ఈ రామతీర్థాలు అభివృద్ధి చెందాలని మీరందరి ఆకాంక్షిస్తూ నాకు తోడ్పాటుగా నిలిచినందుకు కూడా మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోడ్డు పూర్తయింది, కాలం పూర్తయింది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అయిపోతాయి. వచ్చే ఏడాదికి ఇంకా అందంగా మన రామతీర్థం తయారవుతుంది. అలాగే మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఫండ్స్ మంజూరు చేస్తే గోపురాలు కూడా కట్టుకొని దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, రామతీర్థాలకు వస్తుంటే ఆ మధ్యలో ఉన్న కల్వట్టు అక్కడికి వచ్చేసరికి రామతీర్థం వస్తామని తెలిసిపోయేది. అటు నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాసన, కాలువ నీళ్లు, ఇంట్లో వాడుకున్న నీళ్ళని రోడ్డు మీదే ఉన్నాయి. ఆ కల్వట్టు నిర్మాణం ఈరోజు పూర్తయినందుకు రామతీర్థంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం రామతీర్థం అనగానే రాముడి చాలా శనిచ్ఛేదం జరిగింది, మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు ఒక 3.70 కిలోమీటర్ల రోడ్డు రాళ్ళు రప్పలతోటి ముళ్ళ కంపలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రను సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం, శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసుతో రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పని అయింది. ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలోని నాయకులందరూ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాన్ని కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.